వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అంటూ దాని మాస్టర్ ప్లాన్పై కేంద్రం ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ అమరావతి ఉద్యమం పుంజుకుంటుందా? అమరావతి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సర్కారుకు ఓ పెద్ద టెన్షన్గా మారుతుందా? మళ్ళీ అమరావతి ఉద్యమం యాక్టివ్ అవుతుందా? ఇలాంటి ప్రశ్నలతో పాటు మరెన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో మునుముందు అమరావతి రాజధాని ఉద్యమం ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నటువంటి అమరావతి, దాని పరిణామాలు, ఆ మూమెంట్ మళ్ళీ ఒక్కసారిగా రాజ్యసభలో కేంద్రం ప్రకటనతోటి యాక్టివ్ అయిపోయింది. మున్ముందు దీని ఈ పర్యవసానాలు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? అంటే ఇక్కడ ఒక పార్లమెంటేరియన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీకు ఏ నగరాలకి మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు ఈశాన్య రాష్ట్రంలో రెండు ఏవో నాకు తెలియదు, ఆ రెండు రాష్ట్రాల ముఖ్య నగరాలకు తప్ప అన్ని రాష్ట్రాలకి ఉంది అని చెప్పి దాంట్లో అమరావతితో సహా మాకు మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్పారు. సో ఇక్కడ ఈ రోజున దాని గురించి తెలుగుదేశం వాళ్ళు పెద్దగా సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ 3 రాజధానుల ప్రకటనని ఉపసంహరించుకుంది. అలాగే రైతులు దాన్ని మళ్ళీ 3 రాజధానుల బిల్లు మళ్ళీ మాడిఫై చేసి పెట్టకుండా హైకోర్టు తీర్పిచ్చింది. మీకు ఆ హక్కు లేదు, మాడిఫై చేసే హక్కు లేదని హైకోర్టు తీర్పిస్తే దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఇప్పుడు యథాతథ స్థితి అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు అమరావతి ఏకైక రాజధాని. ఇక అమరావతి రాజధాని అవునా కదా అంటే శాసన రాజధాని అమరావతిగా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చినా కానీ అమరావతి వన్ ఆఫ్ ద క్యాపిటల్స్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా వైజాగ్ వెళ్ళిపోవాలని చూస్తున్నారు, అక్కడ భవనాలు ఏవో కట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దానికి సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పు ఇస్తూ ముఖ్యమంత్రి గారు వెళ్ళకూడదు వైజాగ్ అని ఏ చట్టం ప్రకారం మేము ఆపాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. దాన్ని బట్టి సుప్రీంకోర్టు మూడు ఏంటో మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టులో రైతులు వేసిన కేసు ఏదైతే ఉందో హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు వినిపించినప్పుడు ఆ తీర్పు ఇప్పటి వరకు చేసిన వాదనల ప్రకారం తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశాలు లేవు. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ కనుక వైసీపీ ప్రభుత్వం ఓడిపోతే మళ్ళీ అమరావతి ఏకైక రాజధాని అవుతుంది. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటంటే మేము ఎన్నికైన ప్రభుత్వము, మా ప్రభుత్వానికి రాజధాని ఎక్కడో నిర్ణయించే అధికారం ఉంది కాబట్టి మేము 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదన. అక్కడ రైతులు ఏం చెప్తున్నారు, మాతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇక్కడే కడతామని చెప్పి మా భూములు తీసుకున్నారు కాబట్టి అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి రైతులు వాదిస్తున్నారు. రైతుల వాదన కరెక్టే. రైతులకు ఇచ్చిన సిఆర్డీఏ ఒప్పందంలో ఇక్కడ మేము రాజధాని అనగా ఆ పలు బిల్డింగ్స్ చెప్పారు. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, గవర్నర్స్ రెసిడెన్స్, అదే రాజ్భవన్, అలాగే మన సుప్రీంకోర్టు జస్టిస్ల నివాస భవనాలు, ఐఏఎస్ ఐపీఎస్ హెడ్ క్వార్టర్స్ మొత్తం అన్ని లిస్ట్ ఉంది అంది. మరి అవన్నీ కట్టి ఇక్కడ మాకు దానికోసం మన భూములు తీసుకుంటే మీరు ఆ నిబంధన ఎలా ఉల్లంఘిస్తారు అని చెప్పేసి రైతులు వాదిస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకునే హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం వాదించాల్సింది ఏంటంటే, నేను గత 3 సంవత్సరాలు 2020 మార్చి నుంచి నేను చెప్తున్నాను, ల్యాండ్ పూలింగ్ అనే ఒక చట్టం ఏదైతే తీసుకొచ్చిందో అది స్కాము. మీరు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదిస్తూ వచ్చింది, మాకు రాజధాని ఎక్కడ స్థాపించాలో ఆ నిర్ణయం తీసుకునే అధికారం మాకు ఉంది అని రాష్ట్ర ప్రభుత్వము, లేదు ఒకసారి ఒప్పందం అయిపోయింది కాబట్టి అక్కడే రాజధాని ఉండాలని రైతులు. ఇది ఆర్గ్యుమెంట్ హైకోర్టులో. సుప్రీంకోర్టులో కూడా ఇదే నడుస్తుంది. సుప్రీంకోర్టులో ఈ వాదనలు చెప్తే
రైతులు అన్యాయం అయిపోతున్నారు కదా, రైతులతో ఒప్పందం చేసుకుని ఉల్లంఘిస్తే ఎట్లా అని చెప్పేసి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం లేదు. నా వాదన ఏంటి, టోటలీ డిఫరెంట్. రాజధానులు ఎన్ని ఎక్కడ సెకండరీ. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అనేది 5 లక్షల కోట్ల స్కామ్. ఈ వాదన చెబితే తప్ప, నేనేదో గొప్పలు చెప్పుకుంటున్నాను కాదు, నాకున్న అవగాహన మేరకు ఈ వాదన చెబితే తప్ప సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదు. మీరు రాజధానులు ఎన్ని అన్నది మీరు ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అమరావతిలో జరిగింది అవినీతి, అక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద 5 లక్షల కోట్ల కుంభకోణం. దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో మనం వీడియోలతో సహా చేశాము. అది మీరు సుప్రీంకోర్టులో చెబితే 5 కోట్ల ప్రజలకు చెందాల్సిన ప్రజాధనాన్ని మీరు దాన్ని దోచి 29,000 మందికి పంచిపెట్టడం అనేది దోపిడీ. అది సో 5 కోట్ల మందికి చెందాల్సిన సంపద మీరు దోచి 29,000 మందికి ఎలా పెడతామని సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా ఈ ల్యాండ్ పూలింగ్ చట్టాన్నే కొట్టేస్తుంది. ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందో అప్పుడు తెర మీదకి వస్తుంది రాజధాని ఎక్కడ అనేది తెర మీదకి అప్పుడు వస్తుంది. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా ఎప్పుడు చేయాలి? ఈ 3 నెలల లోపల చేసేయాలి. ఒకవేళ ప్రభుత్వం మారితే వాళ్ళు ఏకైక రాజధాని అమరావతిగానే కొనసాగిస్తున్నారు. కాబట్టి లిఖిత రూపంలో సుప్రీంకోర్టులో ఈ నెల నాకు ఐ థింక్ హియరింగ్ ఉంది డిసెంబర్లో. ఓకే, సుప్రీంకోర్టులో ఇది లోపభూయిష్టమైన చట్టం, ప్రభుత్వ ఖజానాను దోచి కొంతమందికి ఉపయోగపడేలా లబ్ధి చేకూర్చేలా ఉన్న చట్టం కాబట్టి దీన్ని రద్దు చేయాలని సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయాలి. అప్పుడు మాత్రమే, సిఆర్డిఏ చట్టం కాదు, ల్యాండ్ పూలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని రద్దు చేస్తే అప్పుడు ఆ చట్టమే రద్దు అయిపోతుంది. చట్టమే రద్దు అయిపోతే ఇంకా రాజధాని ఎక్కడ కట్టాలి అంటే రాజధాని కోసం పూల్ చేసిన ల్యాండ్ ఏం చెయ్యాలి అనేది అప్పుడు డిసైడ్ అయితే అప్పుడు రాజధాని ఎక్కడ, ఎన్ని రాజధానులు అప్పుడు మాట్లాడాలి. అసలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది దోపిడీ చట్టము. 5 కోట్ల మందికి చెందాల్సిన సంపద దోచి 29,000 మందికి పంచుతున్నాడు అనేది మీరు కోర్టులో ప్రూవ్ చేస్తే ఆ చట్టమే ఎగిరిపోతుంది. అప్పుడు అక్కడ చట్ట ప్రకారం మీరు అసెంబ్లీకి కూడా అడిగే హక్కు లేదు వాళ్ళకి. ఓకే, ఆ తర్వాత మీరు రండి డిసైడ్, రాజధాని ఎక్కడ, ఎన్ని రాజధానులు, 3, 2, 1 అప్పుడు డిసైడ్ చేయండి. అది చేయకుండా మీరు మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మేము మాట్లాడతాము, మాకు నిర్ణయాధికారం ఉందంటే ఇట్ ఈస్ ఈగోయిస్టిక్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసేసుకుంది ఏపీ సర్కారు. అవును. సో మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని అనేటువంటి ఒక కీలక ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడ్డట్టేనా ఏపీ దీని ద్వారా అమరావతి మూవ్మెంట్ యాక్టివేట్ అవుతుందా మళ్ళీ? ఇప్పుడు పార్లమెంట్లో సభ్యుడు క్వశ్చన్ అడిగినప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని చెప్తారు. ఓకే, ఎందుకంటే 3 రాజధానుల చట్టము వెనక్కి తీసుకున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని దానికోసం ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత 3 రాజధానుల ప్రకటన వచ్చి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఈ రోజున టెక్నికల్గా ఈ రోజున పరిస్థితి ఏంటో అదే మాట్లాడతారు. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా సరే సమాచారం, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అంటారు. చట్ట ప్రకారం, కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం, రాష్ట్ర విభజన చట్టం ప్రకారము వచ్చే జూన్ 2వ తారీఖు వరకు హైదరాబాద్ క్యాపిటల్. జూన్ 2, 2024 వరకు హైదరాబాద్ క్యాపిటల్. దానిని ఓవర్ రూల్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఒక చట్టం తీసుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వ గజెట్లో నోటిఫై కాలేదు. సో ఈ రోజున మీరు మాట్లాడితే హైదరాబాద్ అని చెప్పొచ్చు, అమరావతి అని చెప్పొచ్చు. సో ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ఈ రోజున ఉన్న పొజిషన్ ప్రకారం 3 రాజధానుల చట్టం వెనక్కి తీసుకున్నందుకు అమరావతి రాజధాని సమాధానం చెప్తారు. సుప్రీంకోర్టులో కనుక రైతులు గెలిస్తే ప్రభుత్వానికి ఆర్గ్యుమెంట్ ఉండదు. సుప్రీంకోర్టులో రైతులు గెలవకుండా ఏం ఆర్గ్యూ చేయాలి? మీరు అసలు ల్యాండ్ మీద మీకు షేర్ ఎందుకు ఇవ్వాలి? 25% షేరు మీ దగ్గర అవుట్ రైట్ భూమి కొన్నట్టయితే ఆ లాభం ఏదైతే ఉందో మొత్తం ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. 6,600 కోట్లతో పెడితే మొత్తం మీ భూమి కొనేసే అవకాశం ఉంది. 6,600 కోట్లు, మీరు 10,000 కోట్లు మీరు పసుపు కుంకానికి పంచినప్పుడు 6,600 కోట్లు పెట్టి మీరు భూమి ఎందుకు కొనలేదు? కాబట్టి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు విలువ భూమి మీ 29,000 మందికి పంచడం సబబు కాదు. కాబట్టి ఈ చట్టం చల్లదు. దిస్ షుడ్ బి ద ఆర్గ్యుమెంట్.
నేను చెప్తున్నాను, ఈ ఆర్గ్యుమెంట్ చెప్తే తప్ప సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలవలేదు. ఓకే, జయాపజయాలు గెలుపులు ఎలా ఉంటాయి ఏంటి, అటు కోర్టు కానీ ఇటు ప్రజా కోర్టు కానీ ఏదైనా కూడా మనకి ఇంకా టైం ఉంది. కానీ ఇప్పుడు ఈ అమరావతి నేపథ్యంలో చంద్రబాబు గారికి అటు అమరావతి మూమెంట్కి ఊపిరి పోసినట్టేనా? డెఫినెట్గా అది వాళ్ళు వైరల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం మీడియా పార్లమెంటే చెప్పేసింది అమరావతి ఏకైక రాజధాని అని ఎవరో జబ్బలు తరుచుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే నేను చెప్పుకోకూడదు కానీ నా గొప్ప చెప్పుకుంటాను కాదు, కానీ నేను ఒక నివేదిక ఇచ్చాను. ఓకే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు గారు కాబట్టి ఆయనకు ఒక నివేదిక ఇచ్చాను. ఆ నివేదిక వార్తాపత్రికల్లో కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయము లేదా గ్రామ సచివాలయాల దగ్గర ఫ్లెక్సీ రూపంలో కానీ ఆ సమాచారం ప్రతి గ్రామంలో ప్రదర్శిస్తే అమరావతిలో ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థమవుతుంది. సో సుప్రీంకోర్టు కాకపోతే ప్రజాకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు రాకముందరే నాకు తెలిసి ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని ఎందుకు కడుతున్నాడు, పవన్ కళ్యాణ్ దాన్ని ఎందుకు సమర్థిస్తున్నాడు, ఎన్నికల కంటే ముందర ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, ఇది ఎందుకు దోపిడీ, దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు, ప్రజలు ఎలా నష్టపోతున్నారు, ఈ మొత్తం సమాచారము ప్రతి గ్రామ సచివాలయం దగ్గర డిస్ప్లే చేయాలని మనం గతంలో కూడా చెప్పాను. అవును, నా దగ్గర పీడిఎఫ్ ఉంది, కావాలంటే ఈ రోజైనా సరే నేను చెప్తున్నాను, వైసీపీ నాయకులకు కానీ లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు, ఎంపీలు, వాలంటీర్లు ఎవరైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ గ్రామ సచివాలయం దగ్గర ఒక 5 అడుగులు ఎత్తును 10-12 అడుగులు అడ్డం ఫ్లెక్సీ పెడితే ఆ సమాచారం మొత్తం దాంట్లో డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆ బ్రోషర్ నేను పంపిస్తాను. DICSOOCHI@gmail.com పంపిస్తే నేను ఆ బ్రోచర్ పంపిస్తాను. ఆ బ్రోచర్ ప్రతి గ్రామంలో చెప్తే ప్రతి ఓటర్కి అమరావతి అంటే అది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒక ఇంజన్ అని తెలుగుదేశం చెప్తుంది. ఓకే, అసలు అదే కాదురా బాబు, ఇది రాష్ట్రంలో ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల దోపిడీ అనేది మనం ఆధారాలతో సహా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడు ప్రజల విచక్షణ అది. నువ్వు చంద్రబాబు నాయుడికి ఓటేస్తావా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తావా, లేదా అమరావతి దోపిడీ అవునంటావా కాదంటావా అనేది ఓటర్ ఆయన మా విజ్ఞత. కానీ సత్యమేదో అసత్యమేదో సమాచారం అతనికి చేరట్లేదు. నా చెప్పేది ఏంటంటే మనం ఇచ్చిన సమాచారము ఇంతవరకు ప్రజల దగ్గర చేరలేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆ సమాచారం కనుక ప్రభుత్వం వరకు ప్రతి పౌరుడి దగ్గరికి చేరితే అమరావతి ఏకైక రాజధాని అనే దమ్ము నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, పురంధరేశ్వరికి కానీ, రుద్రరాజుకి కానీ, కమ్యూనిస్టు నాయకులకు కానీ ఎవరికి అమరావతి రాజధాని అనే దమ్ము ఉండదు. ఆ సమాచారం ప్రతి పౌరుడి దగ్గరికి ప్రభుత్వం తీసుకెళ్ళగలిగితే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ రిజల్ట్స్ ఏపీపై ప్రభావం చూపుతాయని చెప్పి అతిపెద్ద వాదన జరుగుతున్నటువంటి ఈ తరుణంలో అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్కి వచ్చినటువంటి బూస్టప్ ఎంతైనా కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తేటువంటి అవకాశం ఉందా రేపు వైసీపీకి ప్రచారంలో? డెఫినెట్గా. అంటే ఎప్పుడైతే దాన్ని ప్రజల్లోకి మనము ఏ వాదనని బలంగా తీసుకెళ్ళి ప్రజలని మనము కన్విన్స్ చేయగలమో, మన వైపు ఓటు వేయించుకోగలమో అదే డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? మీది ఒక పాలసీ ఉంటుంది, అపోజిషన్ ఇంకో పాలసీ ఉంటుంది. అధికార పక్షం పాలసీ ఏంటి, విపక్షం పాలసీ ఏంటి, రెండు మధ్యలో తేడా ఏంటి అనేది ప్రజలకు చెప్పి వాళ్ళ నమ్మకం చురగొనటమే ఎన్నికలు. ఎగ్జాక్ట్లీ. సో మరి మీరు దీంట్లో ఎందుకు నిరాసక్తత చూపిస్తున్నారా, నిర్లక్ష్యం వహిస్తున్నారా అని చెప్పలేను. కానీ ఈ పాటికే చేసి ఉండాల్సింది. ఈ పాటికే చేసింటే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఎవరైనా సరే అమరావతి రాజధాని అనే దమ్ము ఉండదు వాళ్ళకి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ సమాచారం అంత పవర్ఫుల్ సమాచారం. ఓకే, లెట్స్ సీ. అమరావతికి వచ్చినటువంటి ఈ బూస్టప్ అనుకుందామో లేకపోతే కాస్త మూమెంట్ అనుకుందామో, మున్ముందు ఎలాంటి సంచలనాలకి వేదిక అవుతుందా లేకపోతే సప్రెస్ అవుతుందా అనేటువంటి లెట్స్ సీ ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. నమస్తే అండి.